Okay friends, now the question is show that the points -1, 7, 3, -5, 4, -8 are collinear. ఫస్ట్ ఫ్రెండ్స్ మనకు తెలియాల్సిందంటే ఫస్ట్ వీటిని మనం ఇచ్చిన వాటిని పాయింట్ ఏ -1, 7 పాయింట్ బి 3, -5 పాయింట్ సి 4, -8. సో మనకు కోలీనియర్ డెఫినేషన్ ఏంటి యాక్చువల్గా 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు? సో ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ. సో డిస్టెన్స్ ఆఫ్ ఏబి అండ్ డిస్టెన్స్ ఆఫ్ బీసీ రెండు యాడ్ చేస్తే మనకు ఏసీకి ఈక్వల్ కావాలన్నమాట. లేదంటే వేరే అదర్ పాయింట్స్ ఏసీ ప్లస్ సిబి ఈక్వల్ టు ఏబి. ఓకే ఫ్రెండ్స్, ఆర్ ఇంకొక వర్షన్ బిఏ ప్లస్ ఏసీ ఈక్వల్ టు బీసీ. సో డిస్టెన్స్ ఆఫ్ బిఏ అలాగే డిస్టెన్స్ ఆఫ్ ఏసీ రెండు యాడ్ చేస్తే మనకు డిస్టెన్స్ ఆఫ్ బీసీకి ఈక్వల్ కావాలన్నమాట. సో మనం ఎనీ వన్ ట్రై చేయొచ్చు. సో మనం ఫస్ట్ ఇది ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఏబి మన ఫార్ములా ఏంటి? √ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఫ్రెండ్స్ పాయింట్ ఏ x1 y1 -1 7. సో x1 ఈక్వల్ టు -1 అలాగే y1 ఈక్వల్ టు 7 ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ బి 3 - 5 అలాగే x2 y2 అనుకుంటే x2 ఈక్వల్ టు 3 y2 ఈక్వల్ టు -5 ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? ఏ పాయింట్ వచ్చేసి x1 y1 అనుకుందాం, అలాగే బి పాయింట్ వచ్చి x2 y2, ఇచ్చిన పాయింట్స్ x1 y1 అలాగే x2 y2 అనుకుందాం. ఇప్పుడు ఏబి ఫైండ్ అవుట్ చేయండి ఫ్రెండ్స్. √ ఆఫ్ x2 మీన్స్ 3, ఇదిగో ఫ్రెండ్స్ 3 మైనస్ ఓకే x1 మీన్స్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -5 మైనస్ y1 అంటే ఫ్రెండ్స్ 7 స్క్వేర్. సో 3 minus into minus plus 1 whole square minus 7 minus 5 minus 12. So 4 square plus minus 12 square. 4 square means friends 16. 12 square means 144. Minus into minus plus. సో 160. సో ఫ్రెండ్స్ మనకి ఏబి మీన్స్ 160 వచ్చింది ఫ్రెండ్స్. దాన్ని మనం రాసుకోవచ్చు. సో 16 × 10 రాసుకోవచ్చు ఫ్రెండ్స్. 160ని మనం 16 × 10 రాసుకోవచ్చు కదా. సో √16 మీన్స్ 4. సో ఇది ఏబి 1. ఈ ఈక్వేషన్ మనకి ఏబి వచ్చింది ఫ్రెండ్స్. మనకు కనుక్కోవాల్సిన నెక్స్ట్ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. బి వచ్చేసి 3 - 5 అలాగే బి x1 y1 అనుకోండి. అప్పుడు x1 ఈక్వల్ టు 3, y1 ఈక్వల్ టు ఇట్ ఈస్ x1 y1 అలాగే సి 4 - 8. సో ఇది x2 y2 అనుకోండి ఫ్రెండ్స్. అప్పుడు x2 ఈక్వల్ టు 4, y2 ఈక్వల్ టు -8 ఫ్రెండ్స్. బీసీ
మనం ఫార్ములా ఉంది ఫ్రెండ్స్, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. x2 అంటే 4 మైనస్ x1 అంటే ఫ్రెండ్స్ 3 ప్లస్ y2 అంటే ఫ్రెండ్స్ మైనస్ 8 మైనస్ y1 అంటే మైనస్ 5. 4 మైనస్ 3 ఎంత ఫ్రెండ్స్ 1. ఓకే, మైనస్ 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1 ప్లస్ మైనస్ 8 ప్లస్ 5 మైనస్ 3. వాట్ అబౌట్ బీసీ? 1 ప్లస్ 3 స్క్వేర్ మీన్స్ √10. సేమ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏబీ ఫైండ్ అవుట్ చేసాము, అలాగే బీసీ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏసీ వచ్చేసి సో ఏసీ x1 అంటే -1, అలాగే సి -4 స్క్వేర్ ప్లస్ 7 మైనస్ -8 హోల్ స్క్వేర్. సెకండ్ ఈక్వల్ -1 -4 -5 whole square means 25 plus 7 plus 8 15 whole square. So AC means friends 25 plus 15 square means 225 friends, 250. మనం ఏం చేయలేదు ఫ్రెండ్స్, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ఫార్ములా ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఫార్ములా వేసాము. -1 -4 -5 హోల్ స్క్వేర్ 25, 7 మైనస్ ప్లస్ 8, 7 ప్లస్ 8 15 హోల్ స్క్వేర్. సో 25 15 స్క్వేర్ 15 ఇంటూ 15, సో 225 ప్లస్ 25 250. ఇది మనం 25 ఇంటూ 10 రాసుకోవచ్చు ఫ్రెండ్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మీన్స్ 5. సో ఇది మన థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకు ఫార్ములా ఉంది కదా, ఏబీ ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అనేది. చూడండి, ఇక్కడ ఏబీ అంటే 4√10, అలాగే బీసీ అంటే √10. రెండు యాడ్ చేయండి, 5√10 దట్ ఈక్వల్ టు ఏసీ. సో ఏబీ ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ. సో కోలీనియర్. ఓకేనా ఫ్రెండ్స్, మన ఫార్ములా ప్రకారం ఏబీ ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అని మనం ప్రూవ్ చేసాం. సో ఇచ్చిన పాయింట్స్ అనేది కోలీనియర్. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సింపుల్గా ఏం లేదు, మన ప్రాబ్లం ఏంటి, షో దట్ ది పాయింట్స్ -1 7 3 -5 4 -8 ఆర్ కోలీనియర్ చూపమని చెప్పారు. మనకి ఇచ్చిన పాయింట్స్ ఇవి. ఏదైనా 3 పాయింట్స్ ఇచ్చినట్లయితే అది కోలీనియర్ అని మనం చెప్పాలి అనుకుంటే మనకి ఇది ఈ రకంగా 3 విధాలు చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఏబీ ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చెప్పుకున్నాం, 2 పాయింట్స్ ఇస్తే డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని. సో దాని ప్రకారం మనం ఫాలో అయితే ఈజీగా మనం ఈ 3 ఏదో ఒకటి పెట్టినా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా ఫార్ములాలో మనం వీటిని ప్రూవ్ చేస్తే ఇచ్చిన పాయింట్స్ అనేవి కోలీనియర్ అని చెప్పచ్చు. సో ఏబీ స్క్వేర్ రూట్ ఆఫ్
x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో మనం ఏదైనా అంటే మీరు x2 మైనస్ x1 రాసుకోండి, లేదా x1 మైనస్ x2 అని రాసుకోండి, y1 మైనస్ y2 ఎలా రాసుకున్నా మనకు ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇచ్చిన పాయింట్స్ ఏ బి x1 y1 అలాగే చెప్పండి, ఏ అంటే x1 y1, బి అంటే x2 y2. సో సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఆటోమేటిక్గా మనకి √160 వస్తుంది. దాన్ని 4√10గా రాసుకోవచ్చు. అలాగే బీసీ ఫైండ్ అవుట్ చేయండి, డిస్టెన్స్ √10 వస్తుంది. అలాగే లాస్ట్లో ఏసీ ఫైండ్ అవుట్ చేయండి, 5√10 వస్తుంది. లాస్ట్ మనం ఏబి అలాగే బీసీ రెండు యాడ్ చేస్తే 5√10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో మనకు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏంటి, ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ. సో అది ఇక్కడ ప్రూవ్ అయిపోయింది ఫ్రెండ్స్, హెన్స్ షోడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.